అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మాత్రం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. అక్కడ కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంపై, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కులం మతం పేరుతో అక్కడ విమర్శలు చేశారు. కానీ ప్రజలు మాత్రం నమ్మలేదు. అక్కడ ఎన్డీఏ కూటమికే విజయం అందించారు. మరోపక్క అభివృద్ధికి అక్కడ ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పారు. మొత్తానికి అక్కడ మహారాష్ట్రలో విజయాన్ని అయితే మాత్రం చాలా హర్షిస్తున్నామని చెప్పారు. 2 రాష్ట్రాల్లో కూడా 30కి పైగా సీట్లు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. కాంగ్రెస్పై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో ఇప్పుడే అర్థమవుతుంది. అలాగే కేంద్రంలోని కూటమి ప్రభుత్వానికి, అలాగే మహారాష్ట్రలో కూడా ఇక్కడ ప్రజలైతే మాత్రం అభివృద్ధిని ఆకాంక్షించే కూటమికి పట్టం కట్టారని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించారు. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో వెంకటరెడ్డి గారు. అంటే గౌడ్ సాబ్ మాట్లాడినటువంటి దాంట్లో నా అభిప్రాయం ఏంటంటే, ఒకటి, గతంలో లోకసభ ఎన్నికల లోపల జరిగినటువంటి ప్రచారం లోపల రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు, రిజర్వేషన్లను తీసేస్తారు అనేటువంటిది ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు కనుక్కున్నటువంటి ఒక ఫార్ములాను దేశం మొత్తము చెడ్డ ప్రచారం, విష ప్రచారం చేసినటువంటి సందర్భం లోపల 2 రాష్ట్రాల్లో మాకు ఇబ్బందులు వచ్చినాయి. ఒకటి ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర. ఈ రెండిట్లోనే మాకు సీట్లు తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు కదా, 242 సీట్లు మాకు వచ్చిన తర్వాత ఇంకొక 30-32 సీట్లలో మాకు ఇబ్బంది ఏర్పడేటువంటిది. ఎన్నికలు అయిన తర్వాత గత 6-7 నెలలుగా ప్రజలు, ఆ మహారాష్ట్ర ప్రజలు కానీ హర్యానా ప్రజలు కానీ నిశ్చితంగా గమనించినటువంటిది ఏంటంటే, ఇట్లాంటిదంతా చెడ్డ ప్రచారము, దుష్ప్రచారము, అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద మోదీ గారిని కేంద్రంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చినాక ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది. రెండవది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు కులాలు మతాలు అనేటువంటి దానికి ఇప్పుడు ఎవరికైనా కూడా ఇప్పుడు మన జార్ఖండ్ లో ఒక తీర్పు వచ్చింది, మేము దాన్ని గౌరవిస్తాం. అది ఏది కానీ మనం వ్యతిరేకంగా వచ్చిందా రాలేదా అనేటువంటిది కాదు. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం లోపల ప్రజలు ఇచ్చిన తీర్పు గొప్పది. మహారాష్ట్రలో విజయం సాధించారు కాబట్టి జార్ఖండ్ లో స్వాగతిస్తున్నారు. ఎక్కడైనా కూడా మేము ఏదైనా కూడా, ఇప్పుడు తెలంగాణలో గెలిచినారు, తెలంగాణలో అక్రమంగా గెలిచినారు కాంగ్రెస్ అని మేము అనలేదే ఎప్పుడు కూడా. కర్ణాటకలో గెలిచినారు అట్లా లేదే, అట్లా కాదు కదా. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే, దీంట్లో మిషన్లు ఏవో పొరపాటు చేసినాయి, సాఫ్ట్వేర్ ఏదో మార్చినారు, ఇట్లా రకరకాల దిగజారుడు రాజకీయాలు. కాంగ్రెస్ కు ఓడిపోయినప్పుడు ఒకటి మాట్లాడతారు, గెలిచినప్పుడు ఒక మాట్లాడతారు. ఒకవేళ అదే పని చేయదలుచుకుంటే మేము లోకసభ ఎన్నికలలో కూడా మాకు సీట్లు వచ్చేది కదా, ఇప్పుడు జార్ఖండ్ లో కూడా మనకు సీట్లు వచ్చేది కదా. కాదు ప్రజలు ఇవల్ల మోదీ గారిని నమ్ముతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మోదీ గారు భారతదేశ ప్రతినిధిగా, ఒక ఐకాన్ గా ఉన్నటువంటి పరిస్థితి లోపల, అదే కోణం లోపల ఇవాళ మామూలు విజయం కాదు. మామూలుగా ఇన్ని సీట్లు వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకున్నాం తప్ప. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక విష ప్రచారం అయితుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భము. 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సీట్లు ఎన్ని వచ్చినాయో వాళ్ళు లెక్కేసుకొని బేరీ చేసుకొని విశ్లేషణ చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకే మంచిది. రైట్.